ఎర్రగా చూడముచ్చటగా ఉన్న ఈ కాయలనే కలిమికాయ అని కరోండా అని పిలుస్తారు. 365 రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టి కలిమి చెట్టు అంటారు. తెలుగు రాష్ట్రాలలో వీటి సాగు కొంత తక్కువే కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువ. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో ఈ కరోండాను తోటలుగా సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు అక్కడి రైతులు. అదే మన తెలుగు రాష్ట్రాలలో పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జీవకంచెగా ఎంతగానో ఉపయోగపడుతోంది. కరోండా మొక్కను ఎలా పెంచుకోవాలి, పెంపకంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్ని వివరాలు ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. కరోండా, వీటినే కలిమికాయ అని, వాక్కాయ అని కూడా పిలుస్తారు. కరోండా బహువార్షిక మొక్క. ఈ కాయలలో అధిక ఇనుము పోషకం ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. ఈ కాయలను ముఖ్యంగా నిల్వ పచ్చళ్లుగాను, చట్నీలకు ఉపయోగిస్తారు. అలానే ఆయుర్వేదంలోనూ ఈ మొక్క యొక్క ఆకులు, వేళ్లను విరివిగా వాడుతున్నారు. ఈ మొక్కలు గుబురుగా ఉండి కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పదునైన ముళ్ళు కలిగి నిలువుగా పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకొని భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ పెరిగే మొక్క ఈ కరోండా. కరోండా ఉష్ణ, సమశీతోష్ణ మండలంలో బాగా పెరుగుతుంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతను ఈ మొక్క తట్టుకుంటుంది. అధిక వర్షాలు, చలి, నీటి నిల్వను తట్టుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ ఈ మొక్కను పెంచుకోవచ్చు. మెట్టభూములు, చేలగట్లపైన, పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా, రోడ్డుకు ఇరుప్రక్కల, అదేవిధంగా ఏకపంటగా కూడా కరోండాను సాగు చేసుకునే వీలుంది. మురుగునీటి సౌకర్యం ఉన్న చల్కా నేలలు, గరప నేలలు, ఎర్ర నేలల్లో ఈ మొక్కల పెరుగుదల బాగుండి అధిక దిగుబడినిస్తాయి. ఈ మొక్కలను విత్తనం, వేరు లేదా కాండపు కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. నర్సరీలలో నారు మొక్కలను పెంచి కూడా నాటుకోవచ్చు. యాభై సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండేలా గుంతలను తీసుకోవాలి. పైపొర మట్టికి 10 కిలోల పశువుల ఎరువు కలిపి గుంత అడుగు భాగాన్ని పూడ్చి మొక్కలను నాటుకోవాలి. ప్రధాన పంటగా సాగు చేయాలనుకున్నప్పుడు మాత్రం వరుసల మధ్య 6 అడుగులు, మొక్కల మధ్య 6 అడుగులు ఎడం ఉండేలా చూసుకోవాలి. అదే కంచె పంటగా పెంచాలంటే ఫెన్సింగ్ వెంబడి 1 మీటర్ దూరం వదిలి మొక్కల మధ్య 1 నుంచి 1.5 మీటరు ఎడంతో నాటుకోవాలి. మార్చి మాసంలో పూత ప్రారంభమై జులై, ఆగస్టు మాసాలకు పండ్లు పక్వానికొస్తాయి. పూత తెలుపు రంగులో ఉండి పిందెలు మీగడ రంగులో ఉంటాయి. సగం పక్వత చెందిన కాయలు గులాబీ రంగులోనూ, పూర్తిగా పక్వత చెందిన కాయలు నలుపు రంగుకు మారుతాయి. నాటిన 2 సంవత్సరాలకు ఒక్కో మొక్క 200 నుంచి 300 కాయల దిగుబడినిస్తుంది. కాపుకొచ్చిన మొక్కలకు జూన్, జులై మాసంలో ఒక్కో చెట్టుకు 10-15 కిలోల పశువుల ఎరువు వెయ్యటం వల్ల మంచి దిగుబడులను పొందవచ్చు. 5 సంవత్సరాల వయసున్న ఒక్కో మొక్క నుంచి 5 నుండి 7 కిలోల కాయ దిగుబడి వస్తుంది. ఇలా కంచె పంటగా సాగు చేయడం ద్వారా అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకోవటమే కాదు, ఆదాయాన్ని పొందవచ్చు. వాక్కాయ ఉపయోగాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా, రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం, గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఉమాజ్యోతి. అటవీ ప్రాంతాల్లో అధికంగా లభించే వాక్కాయ, దీన్ని కరిస్సా కెరందాస్ అని శాస్త్రీయ నామంగా పిలుస్తారు. ఇది ఎక్కువగా గట్ల మీద, అంటే కొండ ప్రాంతాలలో గట్ల మీద పొలంలోని మట్టి వర్షాలకి కొట్టుకుపోకుండా ఉండడానికి రక్షణ కవచంగా వేసుకునే చెట్లు. అయితే దీనికి కాసే కాయలు కూడా ఎన్నో రకాలంగా మనకి ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి,
ఫైబరు, కాల్షియము, ఫాస్ఫరస్ అనేవి అధికంగా ఉంటాయి. దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక రకాలుగా మనకి ఆరోగ్యపరంగా ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ఉండేవి ఫైబరు, ఆస్కార్బిక్ యాసిడ్ కడుపులోని మలినాలను తీసివేసి మలబద్ధకాన్ని, కొలాజిన్‌ని ప్రొడ్యూస్ చేసి స్కిన్ కేర్‌ని కూడా బాగా చేస్తాయి. దీంట్లో ఉండే మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన ఒత్తిడిని, ఆందోళనని కూడా తగ్గిస్తాయి. వాక్కాయ ఆకులతో తయారు చేసే కషాయం వల్ల జ్వరం కూడా తగ్గుతుంది. వైటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన అనారోగ్యాలను కూడా తగ్గిస్తుంది. చర్మం మీద వచ్చే దద్దుర్లని కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. నిలువ పచ్చడి, పప్పు ఇలాంటి వాటిల్లో కూడా వేసుకుంటారు. అదే కాకుండా చెర్రీ ఫ్రూట్స్ అంటే మనం కేకులు, బిస్కెట్లు, బ్రెడ్‌లో ఉపయోగపడే చెర్రీ ఫ్రూట్స్‌ని కూడా దీని నుంచి తయారు చేసుకోవచ్చు. ఇవే కాకుండా స్క్వాష్‌లు, జామ్స్ తయారు చేసుకోవచ్చు. కేవలం వర్షాకాలం అంటే ఆగస్టు, జూలై నెలలో మాత్రమే దొరుకుతాయి. ఇవి సమృద్ధిగా దొరికే టైంలోనే తీసుకుని మనం వీటిని నిల్వ చేసుకోవాలి. అది నిల్వ చేసుకోవడానికి 2 పద్ధతులు వాడుకోవచ్చు. ఒకటి పంచదార, ఒకటి ఉప్పు. అంటే ఉప్పు వేసినవి ఎక్కువగా సంవత్సరం పొడవునా నిలువ ఉండే పచ్చళ్ళుగా చేసుకోవచ్చు. స్క్వాష్ అనేది పంచదార 15% పంచదార వేసుకొని 3 నెలల నిల్వ కాలం పెంచుకునే విధంగా మనం దీన్ని స్క్వాష్‌గా చేసుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే జామ్‌ని కూడా దీని ద్వారా తయారు చేసుకోవచ్చు. ఇవి కేవలం ఇంట్లో ఉపయోగించుకోవడానికే మాత్రమే కాకుండా దీన్ని తయారు చేసుకొని చిన్న చిన్న కుటీర పరిశ్రమలుగా కూడా మహిళలు ఉపాధి పొందే అవకాశం ఉంది.